మహిళల భద్రతకు, వారి ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఒంగోలులోని నగరంలోని బృందావనం కళ్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచల జనార్దన్, ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు అన్ని విధాల ఆర్థిక పరంగా నడిపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పలు సంక్షేమ పథకాలు కూడా ఈ దశగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన మహిళలకు అత్యంత సురక్షితమైన నగరముగా విశాఖపట్నం నిలిచిందన్నారు. 14 ఏళ్ల పైబడిన బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలని మహిళలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మహిళలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆలంబనగా చేసుకుని అభివృద్ధి దశగా అడుగులు వేయాలని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ మహిళలకు లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం దృష్టి సాగించిందన్నారు. రాజకీయంగానూ ముందడుగు వేసేలా చట్టసభల్లో 33 రిజర్వేషన్ అమలు చేసి దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తిగా ఎదిగేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. సాధికారత కోసం వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేయర్ మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి, సహజ అభివృద్ధిపై మహిళల పాత్ర ఎంతో కీలకమన్నారు. మహిళల ఆరోగ్యాన్ని, భద్రతను ఇస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మాలా కార్పొరేషన్ చైర్మన్ పి విజయ్ కుమార్, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పాత్రను నిర్వహిస్తున్న బాధ్యతను కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో వివిధ రంగాల్లో విజయం సాధించిన మహిళలకు ఈ కార్యక్రమం తమ అనుభవాలు పంచుకున్నారు. మంత్రి ఇతర అతిథుల చేతుల మీదుగా వీరు ప్రశంసా పత్రాలు అందించారు. జయ హో మహిళా, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, అన్నింటా నీవేగా, అన్ని రంగాలు నీవేగా, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి, సమాజ గతిని మార్చే శక్తివి, సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి, విజేతగా నీవు నిలిచావమ్మా, నీకు సాటి ఇంకెవరమ్మా, నీకు పోటీ నీవేనమ్మా. జయ హో మహిళా, ఓ మహిళా. సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా, ఆకలే లేదుగా, అన్నమైలో ఉండగా, సైన్యమే నీవుగా, ఓ యుద్ధమే నీవుగా, కష్టమే రాదుగా, కన్నీరే నువ్వు తొడవగా, భూదేవ
భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. భూదేవంతటి సహనం నీది, మదర్ తెరిసా మమతే నీది. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. రోగం బాపే డాక్టరు నీవు, దుష్టుల పాలిట పోలీసు నీవు. జ్ఞానానికి ప్రతిరూపం నీవు, దేశానికి ముఖ చిత్రం నీవు. ఈ మానవ జాతికి మాతృక నీ. జయ హో మహిళా, ఓహో మహిళా. శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి. ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే
ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నీవు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీవేనమ్మ జయ హో మహిళా ఓ మహిళా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలే లేదుగా అన్నమై ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు ఈ మానవ జాతికి మాతృక నీ జయ హో మహిళా ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా నిర్భయంగా నువ్వు సాగమ్మా ధైర్యంగా పోరాడమ్మ జయ హో మహిళా ఓహో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఓ సహచరి మీ త్యాగం మీ సహనం మీ ప్రేమ ఈ ధరణిలో అజ స్వర్గమన్న
ఇవ్వండి. మహిళలకు గౌరవం ఇవ్వండి. మహిళలకు విరాళాలు ఇవ్వండి. మహిళలకు జ్ఞానం ఇవ్వండి. మహిళలకు విద్య ఇవ్వండి. మహిళలకు న్యాయం చేయండి. మహిళలకు స్వరం ఇవ్వండి. మహిళలకు రక్షణ ఇవ్వండి. మహిళలకు నిజం చెప్పండి. మహిళలకు సమాన వేతనం ఇవ్వండి. మహిళలకు మార్గదర్శకం ఇవ్వండి. మహిళలకు అవకాశాలు ఇవ్వండి. మహిళలకు భద్రత ఇవ్వండి. మహిళలకు శిక్షణ ఇవ్వండి. మహిళలకు ఆదర్శాలుగా నిలవండి. జయ హో మహిళ, జయ జయ హో మహిళ. ధన్యవాదాలు. అందరూ దయచేసి జరుపుకోవాలి. అంతర్జాతీయంగా దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రకాశం జిల్లా ఒంగోలు యొక్క వేడుకలను పండుగ వాతావరణంలో ఎందుకు జరుపుకుంటున్నామనే విషయాన్ని 2 నిమిషాలు మేము ఉంచుతాం. అలాగే మన సాంఘిక సంక్షేమం గ్రామ సచివాలయం సర్వమక్షులు శ్రీ బాలా వీరేంద్ర గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మహిళలకు శౌర్యంలో నా రుద్రమవి, సహనంలో నా భూదేవి, శౌర్యంలో నా రుద్రమవి, ప్రేమను పంచే అమ్మవి. ఈ జగతికి నీవే దిక్సూచివి, ప్రేమను పంచే అమ్మవి, ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓహో మహిళా. చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా, ఆకాశం నీ హద్దుగా. తల్లిగా, చెల్లిగా, ఆలిగా, అక్కగా, హితునిగా, స్నేహితునిగా,
ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తిని సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నీవు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీవేనమ్మా జయ హో మహిళా ఓ మహిళా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలే లేదుగా అన్నమైలో ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు ఈ మానవ జాతికి మాతృక నీ జయ హో మహిళా ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు ప్రకాశం పోలీసు నేను సాధించడానికి నా గురువు గారు నా ప్రత్యేక మార్గదర్శకాలని చేయుట ఎన్నో పరిస్థితులను బట్టి నాకు ఇచ్చిన చాలా తోడ్పాటు ఇవన్నీ కూడా నాకు చాలా ఈ విజయం సాధించడానికి కారణమయ్యాయండి. అలాగే నేను శిక్షణ తీసుకున్నాను. ఈ విజయం నేను నేను విజయం సాధించడానికి ఎన్నో కష్టాలు ఎంతో శ్రమ ఎంతో పట్టుదల ఇవన్నీ ఇంకా మరియు మా డిఎస్పీఓ గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మీడియా ప్రతినిధులకి అందరికీ నమస్కారం. ముందుగా నేను ఒక ఎస్ఎస్జి మహిళనండి. ఒక ఎస్ఎస్జి మహిళగా గుర్తింపు ఇచ్చి మన వాతావరణంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మన మహిళలకే అవకాశాలు ఉన్నాయి. అన్నిలో
ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గారికి అలాగే ఎంపీ గారికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వేదిక అలంకరించినటువంటి అందరి పెద్దలందరికీ అధికారులకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మహిళా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. అందరూ మహిళల్ని చైతన్యపరచాలి అని అంటారు, కానీ నాకు మాత్రం ఏమనిపిస్తుందంటే వాళ్ళ నుంచి మనం చైతన్యం పొందాల్సినటువంటి అవసరం చాలా ఉందని అనిపిస్తుంది. నాకు ఎదురైనటువంటి ఒక్క చిన్న సంఘటనే చెప్తాను. అంటే సుమారు 12-13 సంవత్సరాల క్రితం నేను ఒకసారి అంటే ఏటీఎం దగ్గరికి వెళ్ళాను, మనీ డ్రా చేసుకున్నాం అని చెప్పేసి. అప్పటికి ఇంకా సిడిఎంఎల్ కొత్తగా మిషన్స్, క్యాష్ డిపాజిట్ మిషన్స్ అవి ఎలా ఆపరేట్ చేయాలో అన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు. నేను ఏటీఎం దగ్గర కూర్చొని ఈ విషయం ఒకసారి చూస్తూ ఉన్నాను, అంటే దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ లోపలనే వాటి మధ్య అక్కడికి వచ్చి ఒక నిమిషం అని చెప్పేసి నన్ను టైం తీసుకొని నాకు తీసుకొచ్చినటువంటి అమౌంట్ని డిపాజిట్ చేసి వెళ్ళిపోయింది. అప్పుడు అనిపించింది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మహిళల దగ్గర నుంచి చాలా ఉన్నాయి అని చెప్పేసి. కనుక మహిళల నుంచి మనం పురుషులు కూడా చైతన్యం పొందాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది. అయితే సమాజంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి మహిళ సమాజ గతిని కూడా మార్చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తించాలి. దాన్ని గుర్తించే మా ఎస్పీ గారి ఎక్స్ప్రెషన్ మేరకు ఇందాక మీరు స్క్రీన్ మీద చూసినటువంటి పాట దాన్ని రికార్డు చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అంటే ఎక్కువ సమయం కాకుండా ఒక రెండు విషయాలకు మీ అన్ని మా వైపు పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చెప్పాలని చెప్పేసి భావిస్తున్నాను. మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంది కదా, అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉంది కదా, ఆ మొబైల్ ఫోన్స్ అన్నింటికి వెనకాల పోచేస్తుంది. ఫోన్ కింద పడితే తగ్గిపోతున్నటువంటి ఉద్దేశంతో భయంతో మనం ఒక మొబైల్ ఫోన్కు పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరూ గమనిస్తూనే ఉన్నాం. అలాంటిది మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, మీ మగ మనిషి ఎవరైనా కావచ్చు, పొడపొట్టి వాళ్ళు కావచ్చు, లేదంటే మీ కట్టుబడినటువంటి పిల్లలైనా కావచ్చు, వాళ్ళు మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మీరు వాళ్ళని హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పరు అని చెప్పేసి నా కాదు. కనుక ఇకమైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, మీ బ్రదర్స్ కానీ, లేదంటే మీ భర్త కానీ, లేదంటే ఇంకా అదర్స్ మీ రిలేటివ్స్ ఎవరున్నా వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా మోటార్ సైకిల్ ఎప్పటికప్పుడు హెల్మెట్ ధరించమని చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక వసతి కల్పించారు, ఉచిత బస్సు సౌకర్యం. దానివల్ల మీకు కలిగినటువంటి ప్రయోజనం ఒక డబ్బులు మిగులుతుంది అని చెప్పేసి అనుకుంటారు. అది ఒక్కటే కాదు, ఎస్టీ గారు స్టడీ చేయించారు దాని మీద. మనకు 29% స్త్రీలకు యాక్సిడెంట్స్ కూడా తగ్గింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి దగ్గర నుంచి కనుక కంపారిటివ్ స్టేట్మెంట్ చూస్తే 29% విక్టిమైజేషన్ కూడా తగ్గింది. కనుక ఆ పథకం 2 విధాలుగా కూడా మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు చెప్పాలనుకుంటున్నటువంటిది, మీకు గతంలో మీ కేవైసీ అప్డేట్ కావాలి అని బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నట్టు మీకు ఓటీపీ వస్తుందో ఓటీపీ నెంబర్ చెప్పండి అని చెప్పేసి చాలా కొన్ని సంవత్సరాల క్రితం మీరు ఆ విధంగా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు కనుక మనం ఓటీపీ చెప్పినట్లయితే, అంటే 1 టైం పాస్వర్డ్ చెప్పినట్లయితే మన ఫోన్లో వచ్చినటువంటిది మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అంతా కూడా డిడక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఏర్పడింది. కానీ దానిలో వాళ్ళు కూడా పాఠశాలస్ కూడా డెవలప్ అయ్యారు. మనం కన్నా ఒక అడుగు వాళ్ళు ముందుకేస్తూ ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి విధానం ఏంటి అంటే డిజిటల్ క్రైమ్ అన్నమాట. ఈ సందర్భంగా మీకు ఒక 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి.
మీకు ఎక్కడి నుంచైనా ఫోన్ కావచ్చు, మొబైల్ కాల్ కావచ్చు, వచ్చేసి మీ ఆధార్ నెంబర్ ఉందేమా, మీ ఆధార్ నెంబర్ పలానా చెప్పేసి మనం అడుగుతారు. అయితే ఇదే ఆధార్ నెంబర్ తోటి ఢిల్లీలో లేదంటే బెంగళూరులో ఒక నార్కోటిక్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ దొరికిపోయారు. వాళ్ళ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఉంది, ఈ క్రైమ్లో మీకు కూడా భాగం ఉంది, మీ దగ్గరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అఫీషియల్స్ జైలుకి సిబిఐ వస్తారు, వాళ్ళని తీసుకొస్తారు, మీరు జైలు పాల్గొంటారని చెప్పేసి మీతో మాట్లాడేటటువంటి అవకాశం, మిమ్మల్ని కంట్రోల్ చేసేటటువంటి అవకాశం ఉంది. అటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా పంకనేటటువంటి అవసరం ఉంది. కానీ ఇలాంటివన్నీ కూడా ఫేక్ కాల్స్ అనమాట. అట్లాంటి డిజిటల్ అరెస్టులు ఎప్పుడు కూడా ఎలాంటి సందర్భంలో కూడా జరగవు. కానీ అట్లాంటి కాల్స్ మీరు మోసపోయి మీరు కనుక అమౌంట్ వాళ్ళ అడిగిన దానికి ట్రాన్స్ఫర్ అమౌంట్ చేసినట్లయితే మనం నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఇటువంటి సైబర్ క్రైమ్ మీకు ఎదురైనప్పుడు మొట్టమొదటిగా ఏం చేయాలి అన్నటువంటిది తెలుసా మీకు? మొట్టమొదటిగా ఏం చేయాలి? ఎవరికి కంప్లైంట్ చేయాలి? ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా పోలీసు కాదు. ఫస్ట్ కంప్లైంట్ చేయాల్సినటువంటిది 1930 ఆ నెంబర్కి కనుక కాల్ చేసి మీరు వివరాలు చెప్పినట్లయితే మీ అకౌంట్లో నుంచి ట్రాన్స్ఫర్ అయినటువంటి అమౌంట్ లేదా డిడక్ట్ అయినటువంటి అమౌంట్ ట్రాన్స్ఫర్ ఏ అకౌంట్కి అయితే వెళ్తుందో ఆ అమౌంట్ను హోల్డ్ చేస్తారు. తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ అమౌంట్ మనం వెనక్కి తీసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీరు అందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటివి కానీ లేదు అంటే క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పేసి మీ చేత ఇన్వెస్ట్ చేసి ఫ్రాడ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకున్నామా, మీకు లలితా జ్యువెలరీ యాడ్ మీరు అందరూ చూసే ఉంటారు. లలితా జ్యువెలరీ యాడ్ దాంట్లో ఏం చెప్పారు? డబ్బులు ఎవరికి ఊరికే రావు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి చాలు. ఇప్పుడు మా ముందు మాట్లాడినటువంటి చాలా మంది ఒక్కరు వాళ్ళ యొక్క ఊళ్ళ గురించి వాళ్ళ గడప గురించి చాలా గొప్పగా చెప్పారు. నేను మాత్రం మీకు ఒక 2 minutes చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను. ఒక చిన్న పల్లెటూరు, అందులో ఒక స్త్రీ, ఆమెకు 3 ఆడపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు. ఆమె 3 ఆడపిల్లలు పెట్టుకొని వాళ్ళ సంపాదించే ఒక చిన్న సంపాదనతో ఫ్యామిలీ నడుపుతూ ఉంది. చాలా మంది ఆమె దారి చూపించారు. 3 ఆడపిల్లలు కదా, మీ పిల్లలు మీరు ఎలా పెంచుతారు, సో వాళ్ళు కొంచెం ఒక 10th క్లాస్ అలా వచ్చేసరికి పెళ్లి చేసేయండి, సో దట్ మీకు బర్డెన్ అంతా తగ్గిపోతుంది, మీరు హ్యాపీగా ఉండొచ్చని చాలా రోజులు సలహాలు కూడా ఇచ్చారు. కానీ ఆ స్త్రీ మీలో ఉన్న చాలా మంది స్త్రీలు అలాగే ధైర్యవంతులు, నిర్ణయం తీసుకోగలిగినది. ఆమె అడుగు నిర్ణయం తీసుకున్నారు. సమాజం ఏమైనా నా పిల్లలకి వాళ్ళని నేను ఉన్నత స్థానంలో నిలబెట్టాలి, కనీసం నాకు 3 పిల్లలను 3 పుత్రులను ఒక్కరైనా కలెక్టర్ లాంటి ఉన్నత స్థానంలో నిలబడాలి అని ఆవిడ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళని కంప్లీట్గా వాళ్ళని ఎంకరేజ్ చేసింది, వాళ్ళని చదివించింది, వాళ్ళ వెంట నిలబడింది. ఒక 20 years తర్వాత కట్ చేస్తే అందులో ఒకరు గ్రూప్ ఆఫీసర్, డిఎస్పీగా సరిపోయి ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఇంకొకరు ఆడియోగా సరిపోయారు, మిగులుతున్నారు. ఇంకొకరు మాత్రం ఆ ప్రైవేట్ ఎంప్లాయీగా అన్ని గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో మీ అందరికీ ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే, మనం ఇంతవరకు చాలా మంది స్టోరీస్ చూసాం, విన్నాం. చాలా మంది ఆఫీసర్స్ ప్రూవ్ చేస్తున్నారు, లేడీ ఆఫీసర్స్ కానీ లేడీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళందరి విజయగాథలు మనం వింటూ ఉంటాం. కానీ మన ఫ్యామిలీలో కూడా మన చుట్టూ కూడా చాలా అన్సంగ్ హీరోస్ ఉంటారు. అలాంటి ఒక అన్సంగ్ హీరోని నేను మీకు పరిచయం చేయాలని ఈ స్టోరీ చెప్పాను. మా తల్లిగారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వల్ల ఈరోజు మేము 3 ఆడపిల్లలు మంచి స్థానంలో ఉన్నాం. చూసా 10,02,2 కోట్ల రూపాయలు కావాలంటే 3 నెలల్లో నీకు అందులో 1,66,000 మంది డాక్టర్ల సంఘాలు 26 విలేజ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి.
నేను ఇప్పుడు ఒక సంకల్పం చేశాం. ఇంటి ఒక మా ఆడబిడ్డలపై ఎక్కువ నాకు నమ్మకం వచ్చింది. మీరు 30 ఏళ్ళుగా చూస్తున్నా ఏదైనా ఉన్నా చేసేది మా తెలుగింటి ఆడబిడ్డలేని చెప్పి మరొకసారి నేను రాజకీయాల్లో ఉండి నా భార్యను అడిగాను, కంపెనీ పెట్టాం, నువ్వు కంపెనీకి పోవాలని అడిగాను. మొదట్లో ఆవిడ కూడా ఒప్పుకోలేదు. నాకు అలవాటు లేదు, నేను పోలేనంటే అలవాటు చేసుకోవాలని చెప్పాను. మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ ప్రతి ఒక్క మహిళకు కూడా మన యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ పెద్దలు సభలో ఉన్న మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా సభ దినోత్సవం ఆర్థికంగా అల్పపరంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ రాబోయే సంవత్సరం ఒక దేశం మొత్తం తగలలేకుండా నేను బయట కానీ కొత్తది రాబోయే సంవత్సరం ఎందుకంటే వైభవంగా జరుపుకునే విధంగా మీరందరూ కూడా అభివృద్ధి సాధించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశిస్తున్నట్లుగా మీరందరూ కూడా మీ జీవితాల్లో చెలుగులు పేరుగా ప్రభుత్వం మీకు సహకరిస్తూ మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శిక్షణకి వేదికమైనటువంటి కలెక్టర్ రాజాబాబు గారికి, మంత్రివర్యులు శ్రీ బాలకి, స్థానిక శాసనసభ్యులు రామచంద్ర గారికి, పార్లమెంట్ సభ్యులు ఇలా ఇక్కడికి చేసినటువంటి సోదరులందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సృష్టికర్త బ్రహ్మైతే ఆ బ్రహ్మని కూడా సృష్టించింది ఒక తల్లి. అందుకే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిని కూడా బాధ్యత చూసేది తల్లి అనే స్త్రీ. అలాగే బాధ్యతల్ని భార్య రూపంలో కూడా కుటుంబాన్ని చేస్తూ ఓర్పులో ఊరేవిగా, నేర్పులో సరస్వతిగా ఈ సమాజానికి ఒక మంచి మార్గంలో నడిపేటటువంటి శ్రీమూర్తి. ఒకప్పుడు ఆడవారిని వంటగదికి పరిమితం చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉంటే, నేడు గాలు విమానాలు నడిపించి ఆ అంతరిక్షంలో వెళ్ళేదా కూడా ఈరోజు శ్రీమూర్తులు ఎదిగారనడంలో వాస్తవం చాలా ఉంది. ఇలాంటి శ్రీమూర్తులందరికీ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. వేదిక అందించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే వేదిక ఉన్నటువంటి మహిళా పిల్లలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1909లో మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేసి చివరికి సమాన పనికి సమాన వేతనం రావాలి అని పురుషులతో సమానంగా స్త్రీ ఎక్కడం, అన్ని రంగాల్లో కూడా తమ యొక్క ముద్రను వేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. దానిగా ప్రభుత్వాలు కూడా మనకి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మన ఎదుగుదలని తోడ్పడుతున్నారు. రాజకీయంగా కూడా నాలాంటి అందరూ మహిళలు ముందుకు రావడానికి వారి అందించండి చేయటమే ముఖ్య కారణం చెప్పడం జరుగుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి దాదాపు 37 సంవత్సరాల క్రితమే మరి పార్లమెంట్లో పెట్టినటువంటి బిల్లు కార్యరూపం దాచి మహిళలకు కూడా సరైన అవకాశాలంతా చట్టసభలు రావడానికి అవకాశం కల్పించినట్లయితే ఇంకా మహిళలు అన్ని రంగాలు, ఎందుకంటే అక్కడ ఆకాశయానంతో పాటు రాకెట్లో కూడా ప్రవేశించే స్థాయికి మహిళలు ఎదిగారు. పురుషుల సమానంగా అన్ని పనులు కూడా చేయగలుగుతున్నారు. దాంతో పాటుగా స్త్రీ కుటుంబానికి ప్రతినిధిగా ఉంటూ, హోమ్ మినిస్టర్గా ఉంటూ అటు ఇంకా బయట అన్ని రంగాల్లో కూడా అన్ని చేయగలము, సాధించగలము, మీ చేత పెట్టించగలము అనే స్థాయి కూడా రావడం జరిగింది. అయితే మహిళని ఏ పని
మరిన్ని ఫలితాలు రావడానికి మరింతగా మనము ముందుకు రావడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇంకా మాట్లాడాలని చాలా ఉన్నా మరి సుదీర్ఘ ఉపన్యాసం విన్న తర్వాత మాట్లాడడానికి కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి అందరికీ కూడా మీరందరూ బాగుండాలి, మనందరూ బాగుండాలి. ఈ సమాజ అభివృద్ధిలో కానివ్వండి, పిల్లల యొక్క అభివృద్ధిలో కానివ్వండి, అన్నింటిలో కూడా మన యొక్క భాగస్వామ్యం ఎంత అవసరమో తెలిసిందే. ఎందుకంటే ఆకాశంలో సగం, భూమిలో సగం ఉన్నట్టు మహిళ ఏంటే సృష్టి ఎలాగైతే లేదు, పురుషుల యొక్క సహాయ సహకారాలు ఏంటే మనం కూడా ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళలేము. కాబట్టి వారి సహకారంతో మరింతగా ఎదగడానికి ఉన్నటువంటి అవకాశాలను అందించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మనం ఇప్పుడే భోజనాలు ఆగలి పరిస్థితిలో ఉన్నారు. ఏదైనా కూడా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరూ కూడా పేరున మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రతి మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకోవడం, మహిళలకి మనం ప్రభుత్వం తరఫున ఏం చేస్తున్నాం, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అవన్నీ కూడా మీకు తెలియపరచడం, ఇదంతా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు అన్నీ కూడా లైవ్లో మనకు అన్నీ కూడా మహిళలకు చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చెప్పారు. మహిళలు ఒకటే మనకు అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం భయపెట్టిన వాళ్ళే మహిళలకి సమాన హక్కు తీసుకొచ్చింది మన ఎన్టీ రామారావు గారు. ఇంటికే పరిమితం కాకూడదు, హక్కులో కూడా మగవాళ్ళతో పాటు మా ఆడవాళ్ళకు కూడా సగభాగం ఉండాలని చెప్పేసి ఆ రోజు తీసుకొచ్చినప్పటి నుంచి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పిల్లలు ఎంత ఆశిస్తారో అదేవిధంగా పాప కూడా అదేవిధంగా ఆశించే పరిస్థితి తీసుకురావడానికి మొట్టమొదటి మన ఎన్టీ రామారావు గారు తెలియజేస్తాం. అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంటికే మహిళల పరిమితి కాకూడదు, వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ కాలం మీద వాళ్ళు ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు గ్రూపులు పెట్టి వేల కోట్లు వాళ్ళందరూ కూడా ఇస్తా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేట్టుగా ఈరోజు ముందుకు తీసుకెళ్తాం. ఎంతోమంది ఈరోజు కొన్ని కోట్ల మంది ఈరోజు వాళ్ళ కాలం మీద కుటుంబాలు కూడా నిలబడడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఈరోజు ఆడపిల్లలు కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చదువులో కానీ అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తా ఉన్నారు. అందరూ కూడా వాళ్ళు చదివించండి, చదివితేనే ఏదైనా కూడా ఆడపిల్లలు కూడా భవిష్యత్తు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పథకాలు కూడా మీకు తల్లిదండ్రులు కానీ శ్రీశక్తి కానీ మహిళలకు ఫ్రీ బస్సు కూడా మన ఎస్పీ గారు చెప్తా ఉన్నారు. శ్రీశక్తి బస్సులు పెట్టిన తర్వాత యాక్సిడెంట్ అయిపోయాయి. ఎందుకంటే ఎవరికి ఆటో రావడం వేరే దాంట్లో వెళ్ళేవాళ్ళు యాక్సిడెంట్ అయ్యేవాళ్ళు. ఈరోజు బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం యాక్సిడెంట్ జరిగినాయని చెప్పి మన ఎస్పీ గారు కూడా చెప్తున్నారు. కాబట్టి మహిళలకు కూడా ఫ్రీ బస్ రావడం వల్ల ఈరోజు మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆనందంగా చెప్తున్నారు. మీకు బాగా ఈరోజు ఆదాయం పెరిగింది కదా మహిళలు పోవడం వల్ల, అంటే మహిళలు రావడం వల్ల మాకు ఖర్చు పెరిగిందని చెప్పి చెప్తున్నారు ఆనందంగా. ఎందుకంటే మా వాళ్ళంతా కూడా ఎక్కువ గురి చేస్తా ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్ అయిన తర్వాత అందరూ కూడా బంధువులు అందరూ కూడా మాట్లాడుకుని గుడికి వెళ్ళడం ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళినప్పుడు అన్ని గుడిలో కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమాలు ఎన్నికలు పెట్టారు కాబట్టి దానికి గుడి ఖర్చులు పెరుగుతా ఉన్నాయి. కానీ మా మహిళలందరూ బాగా వస్తూ ఉన్నారు, చాలా బాగుందని చెప్పేసి కూడా మన ఆనందం చెప్తా ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్డీఏ వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువ ఇంపార్టెన్స్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మహిళలకు అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలి, మహిళలకి అన్ని విధాలుగా కూడా వాళ్ళ సౌకర్యాలు చేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలు గుర్తుపెట్టుకొని ఆయన ఏం చేసే ఏ విధంగా మీకు సహాయపడుతున్నారో ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని కూడా మీకు తెలియజేస్తామా. కాబట్టి మహిళలు కూడా బలంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా మహిళలు ఎక్కడైతే మీ ఇంట్లో బాగా బలవంతంగా ఉంటారో ఆ కుటుంబం బాగుపడుతుంది. కాబట్టి మీరు కూడా బలంగా రండి,
ఈరోజు దాకా బాబు గారు చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. మగవాళ్ళని మాత్రం తలగాడండి, మగవాళ్ళని జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం. ఎందుకంటే మహిళలు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోయింది. మహిళలు ఈరోజు అభివృద్ధి ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి జాగ్రత్తగా కుటుంబాలను చూసుకొని అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నమస్కారాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాబు కుటుంబం తరఫున నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. వేదికలో ఉన్న పెద్దలందరూ ఉన్నారు, వారి పేరు పేరున నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మహానుభావులు ఎప్పుడు చెప్పారు, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు మాత. వాళ్ళని ఆ విధంగా వర్ణించారు. ఎప్పుడు కూడా ఏ కార్యక్రమాన్ని కూడా తలపెడితే చివరి వరకు వారు ఆశించేది ఫలించే వరకు కూడా పోరాడతారు. ఎప్పుడు కూడా మహిళలు ఎప్పుడు కూడా మహిళ ఎప్పుడు అబల కాదు సఫల అనేది ఎప్పుడు కూడా పెద్దలు ఎప్పుడు నిరూపించారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశంలో పూర్తిగా కూడా మహిళల్ని విద్యార్థులు కూడా కాకుండా వారిని పారిశ్రామికవేత్తలు కూడా తీర్చిదిద్ది లక్షాధికారులుగా చేయాలనే వారి ఉద్దేశంలో మనమందరూ కూడా వారికి ప్రోత్సహించే విధంగా, అంటే ఈ సంవత్సరం 1,12,000 మందిని వారిని లక్షాధికారులు చేయడం అనేది కూడా చూపించారు. అదేవిధంగా వారి లక్ష్యం 6 లక్షల మందిని ప్రతి సంవత్సరానికి కూడా చేస్తామని చెప్పినట్టుగా ఖచ్చితంగా వారి ఆలోచన ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నాం. 6 దిశలో కూడా పాటుపడుతూ ఉంటారు. మహిళలు కృషి చేయడానికి ఎదురుగా పథకాలనేది ఇప్పుడే చెప్పారు మన శాసనసభ్యులైనా కూడా. ఫ్రీ బస్ అనే దానివల్ల ఏ విధంగా ఉన్నదంటే 70% వరకు ప్రయాణికులందరూ కూడా మహిళలే ప్రయాణం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం అనేది పూర్తిగా మీరు కూడా తెలుపుకుంటూ తలసరి ఆదాయాన్ని పెంచాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశయమని ప్రస్తుతం 2,20,000 నుంచి 50 లక్షల రూపాయల వరకు 2047 సంవత్సరం తీసుకెళ్తారని వారు చెప్పిన మాట ప్రకారం వారు చెప్పారంటే అది ప్రతిజ్ఞ చేసినట్టే కూడా తెలుపుతూ మన గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చట్టసభలో 1/3 రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అనేది తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ ఇవన్నీ కూడా బిల్లులు కూడా పాస్ అయిపోయినాయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 33% మహిళల రిజర్వేషన్ అనేది కూడా చట్టసభలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీ అనేది కూడా చూడబోతున్నామని తెలుపుకుంటూ ఇప్పుడు సమయం తీసుకోకుండా ఒకటే మన ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఆ ముందంతా నేను చెప్పాను. ఇప్పుడు ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది వస్తున్నాను. 2 కాదు 3 కూడా ముందుగా చెప్పారనేది. కానీ నాకు ఇద్దరే ఉన్నారు. అందువల్ల పెద్ద అనుమతి కోరుకుంటే ఇంకొకరిని కూడా ప్రయత్నం కూడా చేసేదానికి కొరకు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది కూడా బిడ్డలకు తీసుకునే ప్రయత్నం కూడా చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా సమయం అయినప్పటికీ కూడా ఓపికతో మీరు అందరూ కూర్చుని ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ ముందు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి గౌరవ మంత్రివర్యులు ఎంపీ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, వివిధ శాఖల యొక్క ఆఫీసర్స్, అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చినటువంటి కార్పొరేషన్ మెంబర్స్, డైరెక్టర్స్ అండ్ చైర్మన్స్ అండ్ అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా ఈరోజు అనేక నియోజకవర్గాల్లో కార్యక్రమం జరుగుతుంది. మహిళలు కూడా పార్టిసిపేట్
అదే కమ్యూనికేషన్ ఛానల్స్ కూడా ఈరోజు ఈ కమ్యూనికేట్ చేయాలనే ఉద్దేశంతో ఇదంతా కూడా రెడీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఒకటి డిస్ట్రిక్ట్ మీ అందరికీ కూడా చెప్తున్నాము. ఒకటి మహిళల సేఫ్టీ, రెండోది స్వయం యాప్ మీకోసం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో దాని యొక్క ప్రాముఖ్యత కూడా మీడియా కానీ మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50,000 వరకు గ్రూప్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూప్కి కనుక మనము 10 మెంబర్స్ చేసుకుంటే ఆల్మోస్ట్ 5 లక్షల వరకు కూడా మనకి ఇక్కడ మెంబర్స్ ఉన్నారు. ఈ 5 లక్షల మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఈ స్వయం యాప్ వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా కావాల్సినటువంటి ఐటమ్స్ ని వాళ్ళు తయారు చేసుకోవడం ద్వారా కానీ ఏదైతే సప్లైస్ తయారు మేనేజ్ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి కూడా డెఫినెట్గా ఒక ఎంటర్ప్రినర్ తయారయ్యే అవకాశం ఉంది. ప్రతి 10 గ్రూప్స్ కూడా ఒక ఎంటర్ప్రినర్ తయారయ్యే కూడా అవకాశం ఉంది. అవన్నీ కూడా ప్లానింగ్ లో పెట్టి అందరినీ కూడా ఎలా చేయాలని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనందరూ కలిపి ఈ యొక్క మహిళా దినోత్సవాన్ని చాలా ఉత్సాహంగా జరుపుకున్నాము. అదేవిధంగా ఎవరైతే అచీవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఉన్నారు సమయభావంలో కొంతమంది యొక్క అచీవ్మెంట్ కూడా మనము నిర్ణయమైనప్పటికీ కూడా మరొక సందర్భంలో వాళ్ళ నిర్ణయం తెలియజేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆడపిల్లలకి నమస్కారం. ఈరోజు కుటుంబంలో అనురాగానికి ఆప్యాయతకి ఆకలి తీరుస్తూ సమాజ ఉపయోగపడేస్తూ ఆకర్షణ అర్థంగా ఉన్నటువంటి మహిళా పిల్లలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సహనాన్ని పరీక్షించాల్సిన సమయం కలిగిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పరంగా మహిళా సంక్షేమానికి, మహిళా సాధికారతకు, మహిళల్ని పారిశ్రామికంగా చేయడం కోసం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా చాలా పూర్వపక్షంగా జరిగింది. కానీ మీరు ఒకటి చూసుకోవాలి, ప్రభుత్వం వచ్చిన కృతజ్ఞతల్లోనే మహిళల మీద జరిగేటువంటి అఘాయిత్యాలు వంటి కంట్రోల్ చేయడంలో విజయం సాధించి భారతదేశంలోనే మహిళలకు అత్యంత భద్రతాపరమైన నగరంగా విశాఖ నగరాన్ని తీసుకురావడం జరిగిందంటే అది ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి గౌరవాన్ని తెలియజేస్తూ ఈరోజు పనిచేసే ప్రాంతాల్లో మహిళలకి, తల్లులకి, అదేవిధంగా మహిళలకి పిల్లలకి కూడా తీసుకోవడం జరుగుతుంది. గవర్నకి చట్టసభలో లేకపోతే అసెంబ్లీలో దాదాపుగా 33%, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మహిళలకి రిజర్వేషన్ కల్పించడానికి మా ఇండియా ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. బహుశా జరిగే ఎన్నికల్లో మహిళా సంఖ్య పెంచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది. అదేవిధంగా మహిళల్ని పారిశ్రామికంగా చేసేందుకు ప్రభుత్వం కూడా సబ్సిడీ వారికి మరిన్ని ప్రయోజనాలు కలిగిస్తున్నాం. మా ప్రభుత్వం అయితే మహిళా సంక్షేమానికి మరియు ప్రగతికి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మహిళలను విశ్లేషించిన ప్రభుత్వం వాటి విధంగా ప్రభుత్వం కృషి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. మనం సమాజంలో అవగాహన కలిగించి ఆ వ్యక్తులకి ఈ వ్యాక్సిన్ ప్రోత్సహించి భవిష్యత్తులో వాళ్ళకి ఆ సమయ క్యాన్సర్ రాకుండా చేస్తున్నారు. ఆ కార్యక్రమం
సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా తల్లిగా చెల్లిగా ఆలిగా అక్కగా హితునిగా స్నేహితునిగా ఆకాశం నీ హద్దుగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా అన్నింటా నీవేగా అన్ని రంగాలు నీవేగా సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి సమాజ గతిని మార్చే శక్తివి సవాళ్ళనెన్నో ఎదుర్కొల్టివి విజేతగా నీవు నిలిచావమ్మా నీకు సాటి ఇంకెవరమ్మా నీకు పోటీ నీవేనమ్మ జయ హో మహిళా ఓ మహిళా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా ఆకలే లేదుగా అన్నమై ఉండగా సైన్యమే నీవుగా ఓ యుద్ధమే నీవుగా కష్టమే రాదుగా కన్నీరే నువ్వు తొడవగా భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది భూదేవంతటి సహనం నీది మదర్ తెరిసా మమతే నీది రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు రోగం బాపే డాక్టరు నీవు దుష్టుల పాలిట పోలీసు నీవు జ్ఞానానికి ప్రతిరూపం నీవు దేశానికి ముఖ చిత్రం నీవు ఈ మానవ జాతికి మాతృక నీ జయ హో మహిళా ఓహో మహిళా ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి ఆడబిడ్డలకు రక్షణగా ప్రకాశం పోలీసున్నది మహిళా తల్లుల కాపాడే మహిళా సహాయ కేంద్రాలున్నవి దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది దుర్మార్గుల పని పడుతుంది అండదండగా ఉంటుంది ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు ప్రకాశం పోలీసు అన్నలు మన పోలీసు అక్క చెల్లెలు నీకు తోడుగా ఉన్నారమ్మా నిర్భయంగా నువ్వు సాగమ్మా ధైర్యంగా పోరాడమ్మ జయ హో మహిళా ఓహో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి జయ హో మహిళా ఓహో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా జయ హో మహిళా ఓ తల్లి ఓ చెల్లి ఓ అక్క ఓ సహచరి మీ త్యాగం
సహనం మీ ప్రేమ ఈ ధరణిలో అజరామరం మీ ప్రేమ అజరామరం 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 జయ హో మహిళా ఓ మహిళా జయ హో మహిళా సహనంలో నా భూదేవి శౌర్యంలో నా రుద్రమవి